ఇక ప్రధాన వెలుగుకు సంబంధించిన వార్తలనే చూద్దాం చివరిగా. ఇక ఫైనల్ కు న్యూజిలాండ్, సెమీస్ లో సౌత్ ఆఫ్రికాపై గెలుపు, ఆదివారం ఇండియాతో టైటిల్ 5-4. ఇక ఆల్రౌండర్స్ ఆకట్టుకున్న న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లోకి ప్రవేశించింది. బ్యాటింగ్ లో రవిచంద్రన్ అశ్విన్ 108, ఇక కెవిన్ విలియమ్సన్ 102 సెంచరీలతో చెలరేగడంతో బుధవారం జరిగిన సెమీస్ లో కిరీష్ 50 రన్స్ తేడాతో సౌత్ ఆఫ్రికా నెగ్గింది. ఇక టాస్ గెలిచిన న్యూజిలాండ్ 50 ఓవర్లో 362 స్కోర్ చేసి 6 వికెట్లు కోల్పోయి ఆ తర్వాత మిచెల్ 49 ఫిలిప్స్ 49 నాట్అవుట్ రాణించారు. ఎంగడి 3 వికెట్లు తీశారు. ఇక తర్వాత సౌత్ ఆఫ్రికా 50 ఓవర్లో 312 స్కోర్ 9 వికెట్లు కోల్పోయి డేవిడ్ మిల్లర్ 100 నాట్అవుట్ సెంచరీతో కాస్త ఉపశమనం కలిగించాడు. ఇక డెసన్ 69, బౌమా 56 హాఫ్ సెంచరీలు చేశారు. ఆదివారం జరిగే టైటిల్ ఫైట్ ఇండియాతో న్యూజిలాండ్ తలబడుతుంది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఫైనల్ అనేది ఆదివారం జరగనుంది. ఇక కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి సెకండ్ ప్రయారిటీ ఓట్లతో బీజేపీ అభ్యర్థి దక్కిన విజయం. ఇక కోటా ఓట్లు రాకపోయినా మెజార్టీ ఉండడం విజేతగా ప్రకటన. ఇక 2వ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, 3వ స్థానంలో బీఎస్పీ క్యాండిడేట్ హరికృష్ణ. ఇక 3వ ప్రయారిటీ ఓట్లు లెక్కింపు కోసం నరేందర్ రెడ్డి పట్టు. ఇక ఈసీ ఆదేశాలతో అంజిరెడ్డిని విన్నర్ గా ప్రకటించిన అధికారులు. ఇక సుదీర్ఘంగా 6 గంటల పాటు కొనసాగిన కౌంటింగ్ ప్రక్రియ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ కు ఉన్న సీట్ కూడా పాయే. జిఎస్టీ ఎగవేతలో 60 బడా కంపెనీలు, దాదాపు 75 కంపెనీలు అక్రమాలు జరిగినట్టు గుర్తించిన హై లెవెల్ కమిటీ. ఇక రూపాయలు 2648 కోట్లు కొల్లగొట్టినట్టు ప్రాథమిక నిర్ధారణ. ఇక ఎగవేతలకు గత సర్కార్ కొందరు పెద్దల అధికారులకు సహకారం నీరుడు. మాజీ సిఎస్ సోమేష్ మీద కేసు వెలుగులోకి. ఇక అసలు సూత్రధారులకు తెలిసే పని రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఫోరెన్సిక్ ఆడిట్ వివరాల ఆధారంగా లెక్కలు తెలుస్తాయన్న హై లెవెల్ కమిటీ. ఇక లిస్ట్ లో 5 ప్రభుత్వ ఏజెన్సీలు కూడా. ఇక పక్కా ఆధారాలతో ఫైనల్ రిపోర్టు రాగానే క్రిమినల్ చర్యలు ఆ కంపెనీపై నుంచి సొమ్ము రీకవరీ చేసే యోచనలో ప్రభుత్వం. లిస్ట్ లో ఫార్మా ఇరిగేషన్ కంపెనీలు. జిఎస్టీ పనులకు సంబంధించిన సాఫ్ట్వేర్ తయారీలో లోపాలను ఆసరాగా చేసుకొని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో కంపెనీకి అక్రమాలు పాల్పడ్డ. ఇందుకు గత ప్రభుత్వం కొందరు పెద్దలు సహకరించిన అన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే అక్రమాలు పాల్పడ్డ 75 కంపెనీలు కొన్ని వాటి జిఎస్టీ ఇన్ నంబర్లు రద్దు చేస్తున్నాయి. ఇక ఎక్కువగా కన్స్ట్రక్షన్ కంపెనీలు వ్యవహారంలో ఉన్నట్లు సమాచారం. లిస్ట్ లో ఫార్మా కంపెనీ పాటు హోటల్స్, షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించే ఒక పెద్ద కంపెనీ సైతం అక్రమాలు పాల్పడినట్టు అధికారులు చెప్తున్నారు. ఈ కంపెనీ ఏపీలో బడా ప్రాజెక్టు నిర్మిస్తుంది. ఇప్పటికే జిఎస్టీ ఎగవేత దాంట్లో జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, జియో ఫైబర్ లిమిటెడ్, ఒలెస్ట్రా గ్రీన్టెక్, ఇంకా మంగళయ షాపింగ్ మాల్, ఎల్ఎన్డి, ఐటీసీ లిమిటెడ్ కంపెనీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటితో పాటు మిగతా కంపెనీలు భాగోతానికి కూడా పక్క ఆధారాలతో రాబడుతున్నారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. అంటే ఆ ఎగొట్టిన సొమ్ము మొత్తం రికవరీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో జిఎస్టీ అక్రమాలకు దాదాపు 70 కంపెనీల పాటు పాల్పడ్డా తెలిసింది. ఇక ఇందులో దాదాపు 70 దాకా బడా కంపెనీలు ఉన్నట్లు తెలిసింది. ఇక గత సర్కార్ ప్రభుత్వం పెద్దల అధికారులతో ఈమె మేనేజ్మెంట్ చేసింది. ఆయా కంపెనీ ఏకంగా 2648 కోట్లు కొల్లగొట్టి ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చున్నట్టు ప్రాథమికంగా నిర్ధారింది. ఇక జిఎస్టీ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ వివరాలు హై లెవెల్ కమిటీ ఎంక్వైరీ చేస్తుంది. ఇందులో కంపెనీల భాగవతం ఒక్కొక్కటి బయటకు వస్తుంది. కేవలం 30 కంపెనీలకు సంబంధించిన తనిఖీ చేపట్టి ఆడిట్ చేయగా 1757 కోట్లు జిఎస్టీ అక్రమాలు జరిగినట్టు తెలిసింది. సెక్రటేరియట్ లో ఉన్నతాధికారి తెలిపారు అన్నట్టు ఒక వార్త. తర్వాత సొమ్ముని కూడా రికవరీ చేసే పనిలో అధికారులు పడ్డారు అన్నట్టు మనం చూస్తున్నాం. ఇక నేను సూసైడ్ అటెంప్ట్ చేయాలి, తాను ఆత్మహత్యాత్మం చేయలేదని ప్రముఖ సింగర్ కల్పన స్పష్టం చేశారు. ఇక నిద్రమత్రాలు డోస్ ఎక్కువ అవడంతో అపస్మారక స్థితిలో వెళ్లాలని ఆమె తెలిపారు. ఇక బుధవారం కేపీహెచ్బీలో పోలీసులకు ఆమె వాగ్మానం ఇచ్చారన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక రైల్వే పోర్టర్లకు హక్కుల కోసం పోరాడుతా. ఇక రైల్వే పోర్టర్ల హక్కుల కోసం పోరాడుతానని రాహుల్ గాంధీ అన్నారు. వారి డిమాండ్లు ప్రభుత్వానికి తెలియజేస్తానని పేర్కొన్నారు. ఇక ఇటీవల న్యూఢిల్లీలో రైల్వే స్టేషన్ లో పోర్టర్లతో మాట్లాడిన వీడియోను రాహుల్ పోస్ట్ చేశారు అన్నట్టు ఒక వార్త. ఇక జూలై 3 నుంచి అమర్నాథ్ యాత్ర. ఇక దక్షిణ కాశ్మీర్లోని హిమాలయాల్లో 3880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు కొనసాగుతుంది. అధికారులు వెల్లడించారు. యాత్ర సాఫీగా కొనసాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. ఇక విజయ పాలు స్వీకరణ ధరలు పెంపు. ఆవు, బర్రె పాలు లీటర్కు 3 చొప్పున పెంచేలా ప్రతిపాదనలు. ఇక ప్రతి నెల 5 20 తేదీల బిల్లులో చెల్లింపు. ఇక
50 కోట్ల పెండింగ్ బకాయిలు రిలీజ్ కు నిర్ణయం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం విజయ డైరీకి సంబంధించిన అంశాలు. ఇక 15 నుంచి ఒంటిపూట బడిలు, ఇక ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు క్లాసులు. ఇక ఎండ తీవ్రత నేపథ్యంలో ఈ నెల 15 నుంచి అన్ని బడుల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో సర్కారు స్కూల్లో పాటు ప్రైవేటు, ఎయిడెడ్, ఇక అన్ని ఇతర మేనేజ్మెంట్ పరిధిలో బడులు ఉదయం 8 గంటల నుంచి 12:30 వరకు నిర్వహించమన్నారు. ఇక లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23 వరకు హాఫ్ డే స్కూల్స్ కొనసాగుతున్నాయి. నేడు కేబినెట్ భేటీ, ఇంకా బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదం, టూరిజం పాలసీ కులగణనపై పూర్తి నివేదిక పై చర్చించే అవకాశాలు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటేరియట్ లో కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఇక స్థానిక సంస్థల పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ 2 బిల్లులు సహా ఎస్సీ వర్గీకరణ బిల్లులు కేబినెట్ ఆమోదం తెలుపుకుంది. అలాగే టూరిజం పాలసీ 2వ సర్వే చేపట్టిన నేపథ్యంలో కులగణన పూర్తిపై నివేదిక చర్చించనుంది. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రధాని మోదీతో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులపై చర్చించే అవకాశాలు కూడా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఇక ఇంటర్ పరీక్షల ప్రారంభం తొలి రోజు 17 మంది పైగా గైహాజరు. ఇక అగ్గిపేటలో పట్టే చీర చాలా బాగుంది. సిరిసిల్ల నేతన్నకు మెచ్చుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక రాష్ట్రపతి భవన్ లో వివిధ అమృత్ మహోత్సవ ప్రారంభిక హాజరైన గవర్నర్ విష్ణుదేవ్ వర్మ, ఇక డిప్యూటీ సీఎం అన్నట్టు వార్త. ఇక యుద్ధమే కావాలంటే మేము సిద్ధం, అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన చైనా. ఇక ఏ యుద్ధానికైనా చివరి వరకు ఫైట్ చేస్తామంటూ ట్వీట్ చేసిన చైనా. ఇక అమెరికా యుద్ధమే కావాలని కోరుకుంటే తాము సిద్ధమేనని చైనా చెప్పింది. ఇక టైరిఫ్ వారి అయినా, ట్రేడ్ వార్ అయినా, లేక మరే ఇతర యుద్ధమైనా సరే చివరికి వరకు ఫైట్ చేయాలనే తమకు అలవాటని పేర్కొంది. చైనా పై రెసిప్రోకల్ టారిఫ్ సంబంధించిన బుధవారం అమెరికా కాంగ్రెస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్ పై అమెరికాలోని చైనా ఎంబసీ తాజాగా స్పందించింది. ట్రంప్ కామెంట్స్ ఉద్దేశిస్తూ ఎంబసీ అధికారులు మరొకరు ట్వీట్ చేశారు. అంతకుముందు అమెరికాలో కాంగ్రెస్ ట్రంప్ ప్రసంగిస్తూ దేశాలు తమ వస్తువులను చాలా పెద్ద మొత్తంలో పనులు విధిస్తున్నాయని ఆరోపించడం జరిగింది. ఇక జనాభా లెక్కలు 1971 జనాభా లెక్కలతోనే డీలిమిటేషన్ చేపట్టాలి అన్న స్టాలిన్. ఇక వచ్చే 30 ఏళ్లలో పాటు దాటితే ప్రతిపాదనగా తీసుకోవాలి. తమిళనాడులో అఖిలపక్ష తీర్మానం. ఇక బీజేపీ ఎన్డీఏ తమిళనాడు మానిల కాంగ్రెస్ గైర్హాజరు. దక్షిణాది రాష్ట్రాల ఎంపికతో జేఏసీ ఏర్పాటు చేయాలని స్టాలిన్ ప్రపోజల్. ఇక ఇండియాను ఇండియాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారన్న కమల్ హాసన్. ఇక బీసీ లెక్కలు తప్పు నిరూపించేందుకు కేసు నేను రెడీ, ఎమ్మెల్సీ తిరుమల మల్లన్న. ఇక ఆ లెక్కలు కాంగ్రెస్ హైకమాండ్ అందజేసిన గ్రామ పంచాయతీ వారిగా లెక్కలు బయట పెట్టాలి. ఏ పార్టీలో చేరాను, ఏ పార్టీలో మద్దతు ఇవ్వను అన్న ఆ కామెంట్ మల్లన్న. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలని మనం ఈరోజు చూసినా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. మీరు ఏదైనా సలహాలు కూడా ఈ కామెంట్ ద్వారా ఈ ఛానల్ కి అందజేయవచ్చు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News.